హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేశానండి. సండే కదా, సండే స్పెషల్గా చికెన్ కర్రీ చేశాను అనమాట. చాలా చాలా బాగా చేశాను, కొంచెం వెరైటీగా ట్రై చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను ఎలా చేశానో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి. అలాగే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, అల్లం పేస్ట్, మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను దోసకాయ వేసానండి. పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని దోసకాయలు వేసుకొని పుల్లగా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను వేసాను అనమాట. పెద్ద సైజు మనకు చికెన్ పీసెస్ ఎంత సైజులో ఉన్నాయో ఆ సైజులో దోసకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నట్లయితే అవి అంటే కూర గుజ్జు అవ్వకుండా పేస్ట్ లాగా అవుతుంది కదా దోసకాయలు, అలా కాకుండా చికెన్ పీసెస్ లాగానే మంచిగా సైజ్ పీసెస్ లాగా ఉంటాయి అన్నమాట. చూడడానికి బాగుంటుంది, తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకని నేను పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాను. అంతా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేశాను. జస్ట్ ఇంకా 2 minutes అట్లా పెట్టేశాను. తర్వాత కర్రీ చేస్తూనే ఉన్నాను అనమాట. మ్యారినేషన్ చేసి ఎక్కువసేపు అయితే నానబెట్టలేదు. ఫస్ట్ టైం కాదు కానీ రెండోసారి ఈ దోసకాయ వేసి వండడం చాలా బాగుంది ఫస్ట్ టైం వండినప్పుడు. ఓకే, ఇప్పుడైతే నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకున్నానండి. మెంతులు అనేది మనకు హెల్త్కి మంచిది. నెక్స్ట్ కూరలో వేసుకున్నా కూడా భలే టేస్ట్ ఉంటుంది. అందుకని నేను ప్రతి దాంట్లో మెంతులు వేస్తూ ఉంటాను. మెంతులు, జీలకర్ర, ఇంకా మెంతులు వేసాను, జీలకర్ర వేసాను, ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఇవి అయితే మంచిగా వేయించుకుందామండి. ఆనియన్స్ మంచిగా వేగిందాక వేయించుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇక ఫ్రై చేసుకోవాలి అనమాట. నేను ఆల్రెడీ చికెన్లో పసుపు వేసాను, ఇందులో కొంచెం వేసుకుందామని చెప్పేసి వేస్తున్నాను. మరీ తెల్లగా కనిపించకుండా చూడండి వేసాను కదా పసుపు. కలిపేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే వేసేద్దామండి. చాలా బాగుంటుంది దోసకాయలు వేసి వండుకుంటే పుల్లగా. నేను వేసింది పప్పు దోసకాయలండి, చిన్నవి ఉంటాయి చూడండి, చాలా బాగుంటాయి అవైతే. ఇంకా అయితే వేసాను, ఒక 2 కట్ చేసి వేసాను. చూడండి, ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఇదైతే బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు, చాలా తొందరగా ఉడుకుతుంది కదా అండి చికెన్ అనేది. 5-6 నిమిషాలు అయితే మనకి ఈ విధంగా మంచిగా ఆయిల్లో ఉడుకుతూ ఉంటుంది. ఆల్రెడీ మొత్తం ఉడికినట్లే. చూసారుగా, ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాం. ప్రతి దానికి మనం మూత తీసి కలపాల్సిన పని లేదండి. అదే వేసినప్పుడు అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టుకుంటే మళ్ళీ లాస్ట్లో చూసి కలిపేసుకుని అయిపోతుంది, ఉడుకుతుంది. అదే ఊరికే తీసి కలిపి పేస్ట్లా చేయాల్సిన పని లేదు. చూసారు కదా, ఇంకా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరి ఒక 2 minutes ఆయిల్ అంతా కంప్లీట్గా పైన తేలేంత వరకు ఉంచుదాము. అట్లయితే ఇక కంప్లీట్గా ఉడికిపోతుంది 100%. చూడండి, కలర్ చేంజ్ అయింది, ఆయిల్ పైకి వచ్చింది, మంచిగా ఉడికింది చికెన్ అయితే. మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే దోసకాయలు వేసాం కదా, చాలా బాగుంటుంది. ఇంకా వండుకునే వాళ్ళు వండుకుంటూనే ఉంటారు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ వీడియో ఒకవేళ చూస్తే వండుకోండి, చాలా బాగుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది చికెన్ అయితే. చూడండి, నా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. తర్వాత ఇక్కడైతే నేను బగారా రైస్ చేస్తున్నానండి. బగారా రైస్ అంటే ఇక బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తోటి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కూరలో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి, నాన్ వెజ్ కాబట్టి స్మెల్ వస్తుంది అండ్ ఆయిల్ వేయకపోతే ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్మెల్ లేకుండా పోతుంది అనమాట చికెన్ అనేది. ఓకే, ఇక్కడైతే నేను రైస్ చేస్తున్నాను. కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, బగారా మిక్స్ వేసుకున్నాను, ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారా ఆకులు, పుదీనా, కొత్తిమీర వేసాను. మంచిగా వేసుకొని ఇదంతా అన్నీ ఒకసారి వేసుకున్నా ఇక బాగుంటుంది. అన్నీ మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. అదొకసారి వేసుకొని మాడబెట్టిన దానికంటే అన్నీ ఒకసారి వేసుకుంటేనే బాగుంటుంది, ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే, నేను ఆయిల్ తక్కువ వేసిన కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగడానికి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఈ విధంగా మంచిగా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము.
దీంట్లో కొంచెం పసుపు వేసాను, మరి వైట్గా ఉంటుంది కదండి రైస్ అనేది, పసుపు కలర్ కోసం వేసాను అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ అనేది కొంతమంది రైస్లో వేస్తుంటారు, కొంతమంది వేయరండి. వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేను ఏదైనా సరే ఫ్రెష్గా వేసుకుంటాను, మసాలా అయినా అల్లం పేస్ట్ అయినా. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ చూడండి, ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే వాటర్ పోసేద్దాము. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని, ఇంకా మంచిగా అన్నీ వేగిన తర్వాత ఇందులో రైస్ పైన వాటర్ ఉంటుంది కదా, నేను ఆల్రెడీ ఒక 40 మినిట్స్ బ్యాకే రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. 1 కప్పు రైస్ తీసుకున్నాను. 1 కప్ అయితే ఇద్దరికి ఫుల్గా సరిపోతుందండి. 1 కప్పుకి కప్పున్నర వాటర్ అయితే తీసుకొని మంచిగా ఇందులో పోసేసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎసరు అనేది. ఇంకా టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం కూరలో వేసుకుంటాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ ఉంటే వేసుకోవచ్చు కూరలో, అన్నంలో సరిపోకపోయినా కూరలో అయినా వేసుకోవచ్చు. కానీ ఇందులో ఎక్కువ వేసుకుంటే ఇంకా ఉప్పు ఎక్కువ తినలేం కదా అండి, ఇంత కష్టపడి చేసుకున్నప్పుడు అట్లా. అందుకని నేను ఎప్పుడైనా సరే ఉప్పు అనేది మళ్ళీ వేసిందంటే ఇక పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంతే. ఇక్కడైతే నేను రైస్లో కొంచెం మసాలా కూడా వేసాను. ఫ్లేవర్స్ అన్నీ ఉంటేనే బాగుంటాయండి. కొంచెం స్పైసీగా తినాలి, మరీ స్పైసీగా అంటే స్పైసీ కాదు కానీ తినగలిగినంత స్పైసీగా వేసుకునేంత స్పైసీగా వేసుకొని టేస్టీగా తింటేనే బాగుంటుంది. నాన్ వెజ్ అలా తింటేనే బాగుంటుంది. సప్పగా తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. అందుకని నేను కొంచెం స్పైసీగా చేస్తూ ఉంటాను. చూడండి, ఇక్కడ నానబెట్టిన రైస్ అయితే వేసాను అనమాట. వేసి ఇంకా దీనిపైన మూత పెట్టేద్దాము. చూసారు కదా అండి, 5 నిమిషాలలో మనకు దగ్గర పడిపోయింది. చూడ్డానికి బాగుంది, ఎంత బాగుందో ఈ రైస్, అంత బాగుంటుంది తింటే కూడా. చాలా టేస్టీగా చేస్తాను నేను ఏది చేసినా సరే. మాకైతే చాలా బాగా నచ్చుతుంది నేను చేసిన వంటలు. మా ఇంట్లో వాళ్ళకైతే మంచిగా తినేస్తారు అందరూ. ఓకే, ఇంకా రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. తర్వాత నేనైతే సర్వ్ చేస్తున్నాను. నేను ఒక కప్పు రైస్కి కప్పున్నర వాటర్ పోసాను. కొంచెం కూడా ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఒక్కొక్క మెతుకు ఏరుకోవచ్చండి, అంత బాగుంది, అంత పర్ఫెక్ట్గా ఉంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా రైస్ అయితే నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను వేడిగా. మనము దీనికోసం ఏ రెస్టారెంట్కు, ఏ రోడ్ సైడ్లో స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, దాని కొరకు హోటల్ కొరకు వెళ్ళాల్సిన పని లేదండి. మనం ఇంట్లోనే హ్యాపీగా 100 రూపాయల చికెన్, 100 రూపాయల రైస్ తీసుకొచ్చుకుంటే హ్యాపీగా ఇంట్లో నలుగురం ఉన్నామంటే హ్యాపీగా తినేయచ్చు కడుపు నిండా. నీట్గా చేసుకుంటాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్టీగా చేసుకుంటాము. చికెన్ అనేది మనము ఇంట్లో అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం. అది రెస్టారెంట్, 5 స్టార్ హోటల్ ఇలాంటి వాటిల్లో పేరే ఉంటుంది కానీ ఇంకా అంత నీట్నెస్ అయితే ఉండదు కదా అండి. అందుకని చెప్పేసి మేము ఎప్పుడు కూడా బయట ఆర్డర్స్ పెట్టుకోవడం, తినడం అలాంటివి చేయము. ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినాలి అనిపించిన ప్రతిసారి చికెన్ తెచ్చుకొని తినేస్తాం. అందుకనే నా వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమము చికెన్ కర్రీసే ఉంటాయన్నమాట. మేము ఎక్కువ బయట ఆర్డర్ పెట్టుకోము. ఫుడ్ అనేది ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమం చికెన్ వీడియోసే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.